వెల్కమ్ టు పిడి టీవీ. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలను అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆయన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. కారణాలు కూడా సూటిగా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా రేవంత్ రెడ్డి వైసీపీ పార్టీ ఓటమి గల కారణాలను స్పష్టంగా చెప్తూ కూడా ఏపీ ప్రజానీకం 2019లో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేయమని అధికారం ఇస్తే ఆయన పరిపాలన పక్కన పెట్టేసి కక్ష సాధింపు చర్యలు దిగారు కాబట్టి ఏపీ ప్రజానీకం ఈ ఎన్నికల ఫలితాల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారంటూ కూడా వైసీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముందు ఎంత అంటూ కూడా పోలిక తీసుకొస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో అయితే విమర్శించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూశారు కాబట్టి ఏపీ ప్రజానీకం వైసీపీ పార్టీనే ఖతం చేశారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత చురకలైతే అంటించడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత అంటూ కూడా కొంత దురుసుగా అనేటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను అయితే రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఇంటి వద్ద నిర్మాణాల కూల్చివేత గురించి కూడా రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి నిర్మాణం కూల్చివేశారంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ విమర్శల్లో ఏమాత్రం కూడా నిజం లేదు. అక్రమ నిర్మాణాలు కాబట్టి అక్కడ కూల్చివేతలు చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి ఆ కూల్చివేతలకు సంబంధించి కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ప్రజలు పరిపాలన చేయమని అధికారం ఇస్తే పరిపాలన చేయకోకుండా ప్రతిపక్షాలని కూల్చివేయాలని, ప్రతిపక్షాలని అనగదొక్కాలని చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఏ గతి అయితే పట్టిందో ఆ గతే పట్టబోతుందంటూ కూడా ఈ విషయం గురించి చూసి నేర్చుకోవాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి అయితే కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయం గురించి కూడా కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాల కోసం ఆయన పనిచేస్తారు, నేను తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పనిచేస్తాను, ఏమాత్రం కూడా తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ విషయం మీద ఎక్కడ కూడా రాజీ పడినాను, చంద్రబాబు నాయుడుతో పోటీగా నేను పరిపాలన చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యల గురించి మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి గల కారణాలను స్పష్టంగా వివాదాస్పదమైనటువంటి రీతిలో కొన్ని కారణాలు చెప్పడంతో వైసీపీ పార్టీ నుంచి కూడా రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి వైసీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. మరి వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తే ఆయనే ఖతమయ్యారంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు లేదా ఎంపీ అభ్యర్థులు ఏ విధంగా స్పందిస్తారు, వైసీపీ పార్టీ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో అనేది మరికొద్ది కాసేపట్లోనే తెలియబోతుంది.